ప్రభు యేసు క్రీస్తునందు ప్రేమ కలిగిన ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రపంచంలో దేవుని ప్రేమించిన వారు, ఆయన వెతుకుతున్నవారు ఎవరైనా ఉన్నారా అని సర్వశక్తి కలిగిన ఆ మహాప్రభు ఎదురు చూస్తున్నారు, వెతుకుతున్నారు. ఒకవేళ ఈరోజు ఈ సాయంత్రం వేళలో ఈ ఆరాధనలో నేనున్నాను ప్రభు, నిన్ను ప్రేమించుటకు, నిన్ను సేవించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను మహిమపరచుటకు ఇదిగో ఉన్నానని నీ దేవునికి స్తుతి ఆరాధన చెల్లించిన నువ్వు నన్ను మహిమపరప నేను నిన్ను మహిమపరుస్తానని వాగ్దానం పలికి ఉన్నది. ఎవరెవరు దేవుని మహిమపరుస్తారో వారు దేవుని మహిమతో నింపబడతారని వాక్కు పలుకుచుండగా ఈరోజు ఈ సాయంత్రం వేళలో ఆయన మహిమను, ఆయన కృపను, ఆయన ప్రేమను పొందుకోవాలని, నా ప్రేమను, నా సేవను, నన్నును దేవునికి అందించాలని ఆశపడుతున్నవారు నీ ఉన్న స్థలంలోనే మోకరించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరే సంతోషముతో దేవుడి సన్నిధికి రండి. బలవంతంగా ఎవరైనా తీసుకొని వచ్చినా, బలవంతంగా ఎవరైనా ఆరాధన చేసినా అది దేవుడికి ఇష్టం లేదు. కానీ మనసు పూర్తిగా, మనసారా దేవునికి వందనములు, మనసారా దేవునికి కీర్తనలు, మనసారా దేవునికి పాటలు పాడుతున్న వారికి దేవుడు ఎంతనో దీవెనలు ఇస్తున్నాడు. అది మాత్రం కాదు, ఇది మన భాగ్యం దేవుని స్తుతించి ఆరాధించటం. ఈ సమయమున ఈ పరిశుద్ధ దేవుని ఆరాధించి మహిమపరచుటకు మోకరించి దేవుని మన మధ్యలో ఆహ్వానించుకుందాం. చేతుని జోడించి ప్రార్థన చేసుకుందాం.
ఆరాధింతును యేసునాథా, నిన్నే స్తుతింతును ఆత్మనాదా. ఆరాధింతును యేసునాథా, నిన్నే స్తుతింతును ఆత్మనాదా. ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధింతును ఆత్మనాదా, నిన్నే స్తుతింతును యేసునాదా. ఆరాధింతును యేసునాదా, నిన్నే స్తుతింతును ఆత్మనాదా. ఆరాధనా 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 ఆరాధనా. మార్గము నీవని, మహిమయు నీవని. మార్గము నీవని, మహిమయు నీవని. ఆదియు నీవని, నా అంతయు నీవని. జ్యోతియు నీవని, నా సొంతము నీవని. ఆదియు నీవని, నా అంతయు నీవని. జ్యోతియు నీవని, నా సర్వము నీవని. ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధింతును యేసునాదా, నిన్నే స్తుతింతును ఆత్మనాదా. ఆరాధింతును యేసునాదా, నిన్నే స్తుతింతును ఆత్మనాదా. హల్లెలూయా హల్లెలూయా. కుడి చేతులు పైకి లేపి నాతో కలిసి దేవుని స్తుతించండి. ప్రభువా వందనం, యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా ఆరాధన, పవిత్రాత్మదేవా మహిమ. పరలోక తండ్రి వందనం, పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి మహిమ. హల్లెలూయా. త్రియేక దేవ వందనం, త్రియేక దేవ ఆరాధన, త్రియేక దేవ మహిమ. హల్లెలూయా హల్లెలూయా. మంచి కాపరి వందనం, మహిమైకి పాత్రుడా వందనం, సర్వ సృష్టికర్త వందనం, మన్నించు దైవమా వందనం, కాపాడుతున్న దైవమా వందనం, విడుదలనిచ్చే ప్రభుడువా వందనం, శాంతి నొసగు ప్రభువా వందనం, స్వస్థపరచు దైవమా వందనం, ప్రేమించు దైవమా వందనం, కన్నీటిని తొడచే దైవమా వందనం, విజయమిచ్చు దైవమా వందనం, మంచిది చెయ్యు కాపరి వందనం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవా వందనం, జ్ఞానమునకు అధిపతి అయిన దేవా వందనం, ధైర్యమిచ్చు దేవా వందనం, ఆదుకొను ప్రభువా వందనం, నిత్యము నన్ను సత్యములో నడిపిస్తున్న ప్రభుడువా వందనం, ఉన్నవాడా వందనం, రానున్నవాడా వందనం, మహిమైకి ఘనతకు అర్హుడైన దేవా వందనం, స్తుతికి పాత్రుడా వందనం,
నన్ను చూసేవాడవా వందనం, నాతో నడిచేవాడవా వందనం, నన్ను కాపాడుతున్న దైవమా వందనం, నా మరణం ఆలకించు ప్రభుడవా వందనం, మంచి కాపరి వందనం, వెలుగైన దేవా వందనం. స్తోత్రం ప్రభు, స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడా వందనం, అతిశయం చెయ్యువాడా వందనం. అయ్యా, విడుదలను ప్రసాదించు దైవమా వందనం. నా దుఃఖంను మార్చి ఆనంద తైలముతో నన్ను అభిషేకించు దైవమా వందనం. నా పాపలను క్షమించే ప్రభుడువా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుకే మహిమ, యేసుకే ఆరాధన, యేసుకే స్తుతి, యేసుకే మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా. నిజమైన దేవుడా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనే మార్గం, నేనే సత్యమని పలికిన దేవా వందనం. హల్లెలూయా. నేనందు తప్ప మీరు ఏమి చెయ్యి జాలరు అని చెప్పిన దేవా స్తోత్రం. నేనే మంచి కాపరి అని చెప్పిన దేవా వందనం. మంచి అయ్యా, తల్లిదండ్రుల కంటే అధికంగా నన్ను ప్రేమించిన వాడు దేవా వందనం. స్తోత్రం ప్రభు, స్తోత్రం అయ్యా, స్తోత్రం. మీకే స్తుతి ఆరాధన కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీ రెండు చేతులు కూడా చాచి లిఫ్ట్ అప్ యువర్ బోత్ హ్యాండ్స్ and experience the God's presence now. And overall, call on His name and they will be heard. ఆయన నామమును పిలిచిన ప్రతి ఒక్కరికి ఆయన జవాబిస్తున్న దేవుడు. ఈ సాయంత్ర వేళలో నీ కుటుంబంలో ఏమైనా శ్రమలు ఉందో ఏమో, తీర్చలేని బాధలకు గురి అయి ఉన్నారో ఏమో, బయటికి చెప్పలేని బరువుతో అవమానముతో ఇంటిలోనే ఉండిపోతున్నారు ఏమో, ప్రేమించిన వారికి ఎవరు లేరని, లేదంటే ప్రేమించాను అది ఇప్పుడు అబద్ధమని మాయ అని కనుక్కున్నానని దుఃఖంలో విరిగిపోయిన హృదయంతో ఉన్నావో ఏమో, ఆ సన్నిధిలో సమర్పించు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, we have solution for all our problems in Jesus Christ. The Eucharistic Lord whom you are seeing before you, you may not see your physical eyes, His presence, but open your faith, open your eyes of faith and look at Him, and He is there with you. He is there looking at you. He loves you. He is asking you, what shall I do for you? He is asking, do you believe that I can do this for you? With a lot of hope, with a lot of faith, with a lot of love, you have come before the Lord. Tell God, Lord, increase my faith in you. నీలో నాకున్న నమ్మకమును అధిగరించుమని ప్రార్థన చేసుకోండి. దైవజనులారా, God loves us unconditionally. There is no limit for God's love. There is no boundary for God's love. It's beyond everything. It's beyond everything. God's love overflows to all those who hunger for Him. All those who are saying, I want you, Lord. All those who are seeking for God, and their needs will be met. According to Matthew chapter 6 verse 33, first of all, you search God and His righteousness. Rest of all the things will be added unto you. Today, you tell God, I have come before you, Lord, to speak with you, to cast all my burdens on you, to learn from you, to get healing from you. Yesterday, a couple came. Some problem happened. The wife was blamed in the office. So without telling the husband, somehow she borrowed money and settled the problem, though she did not do that or no connection to that stealing. Now all the people, if she would have not committed sin, why she would have paid this money?
ఆమె తప్పు చేయలేదంటే ఈ దొంగతనం చేయబడిన డబ్బుని ఆమె ఎందుకు తిరిగి ఇచ్చింది అని ఒక ఆఫీసులో పనిచేసిన ఆమె ఆఫీసులో డబ్బు దొంగతనం అయింది. పాపం పడి ఇద్దరి మీద వచ్చింది, ఒక ఆయన ఈమె మీద. పోలీసు అది ఇది అని పోయినా మనకి ఏమవుతుందని, భర్త అవమానపరచబడతారో ఏమని అక్కడ ఇక్కడ అడిగి అప్పు తీసుకొని ఆ ప్రాబ్లమ్స్ని సెటిల్ చేసి, ఇప్పుడు భర్త ఏమంటున్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, నాకు తెలియకుండా నా భార్య ఎన్ని కార్యం చేసిందని వేదన, దుఃఖం, కన్నీరు, ఒకరికొకరు కోపముతో ఈ దేవాలయంకి కౌన్సిలింగ్ కొరకు వచ్చాను. వారితో మాట్లాడినప్పుడు నేను చెప్పిన మాట, పెళ్లి జీవితమును భార్యాభర్త ఇద్దరు కూడా పలిపీయడం ముందు తన చేయిని దేవుని ముందుగా ఒకరికొకరితో కలిపి పలుకుతున్న మాట ఇది, ప్రమాణికం ఇది. కష్టములోను, నష్టములోను, సంతోషములోను, బాధలోను, కన్నీటిలోను, నేను వ్యాధిలోను నేను నీకు ప్రామాణికంగా ఎల్లప్పుడూ కూడా నీకు ప్రేమిస్తానని, నేను సేవిస్తానని మాట ఇస్తున్నానని పలిపీయడం ముందు ఇచ్చావే. కనుక మంచిగా ఉన్నప్పుడు ఒకరికొకరు ప్రేమించడం చాలా సులభం. అలలు లేని నదిలో పడవలో నడిపించటం సులభం. పెద్ద గాలి లేని నదిలో పడవను నడిపించటం సులభం, అది అందరూ నడిపిస్తాడు. కానీ వీరుడు ఎవరంటే, విశ్వాసి ఎవరంటే, అలలు ఉండినా తుఫాను ఉండినా కూడా తన పడవను నడిపించగలుగుతున్నవారే. కుటుంబంలో కూడా భార్య, భర్త, పిల్లలు అన్నీ బాగుండినప్పుడు అన్నీ బాగానే ఉంటుంది. అది కాదు మన ధైర్యం, మన విశ్వాసం. కష్టం, నష్టం, వేదన ఉన్నప్పుడు నేను నీ కొరకు ఉన్నాను, భయపడకు. ఏదో పొరపాటుకు జరిగింది, నేను నీతో ఉన్నాను, కలవరపడకు అని ఒక్కరికొకరిని మనం ఓదార్చుకొని బలపరచుకొనినా అక్కడ దైవశక్తి మనకు పనిచేస్తుంది. హల్లెలూయా. ఫాదర్ క్రీస్తురాజు చెప్పిన ఒక విషయం, ఒకనాడు వాళ్ళు చిన్నపిల్లగాడుగా ఉన్నప్పుడు వారి తండ్రి తమిళనాడులో ఎప్పుడు కూడా ఒక పసుపు కలర్లో ఒక బ్యాగుతోనే అన్ని కార్యం లోపల పెట్టుకొని వెళ్తారు. వారి తండ్రి కూడా ఒక ముఖ్యమైన అమౌంట్ని దానిలో తీసుకొని వీధికి వెళ్ళేవాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాతనే తెలుస్తుంది ఆ డబ్బు ఉన్న బ్యాగ్ మిస్ అయిపోయింది, ఎక్కడో కోల్పోయారు. సాయంత్రం 6 గంటలు 7 గంటలు ఇప్పుడు ఎక్కడ పోయి వెదకాలి. కానీ ఎక్కడ పోయి వెదకాలి అన్నది కంటే వాళ్ళ తండ్రి వెంటనే మోకరించి దేవుడి దగ్గర తనను సమర్పించుకున్నాడు అన్నమాట. దానికి మాత్రం కాదు, తన భార్యని పిలిచి ఆమెను కూడా మోకరించి ఆమె చేయి పట్టుకొని, ఆమెను మాత్రం కాదు ఇంటిలో ఉన్న పిల్లలను, అది క్రీస్తురా చిన్న పల్లగాడుగా ఉన్నప్పుడు అందరూ కలిసి కూడా చేతులను పైకి లేపి ప్రార్థన చేశారు అన్నమాట. ఇది వినటకు అంత మనకు మంచిగా కనిపించలేదు. వెంటనే వెదకాలి. ప్రార్థన చేయటం ఏమిటి? నీ వలనే పోయింది, నా వలనే పోయింది, అప్పుడే చెప్పినా ఇప్పుడే చెప్పినా అని ఇది మొరపెట్టుటకో గొడవ చేయుటకో సమయం కాదు. చీకటి సమయం అన్నది, కష్ట సమయం అన్నది దేవుని వెదకుతున్న సమయం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు ఏమన్నాడు? నీతిమంతుల కొరకు నేను రాలేదు, పాపిలను వెదకి రక్షించుట కొరకు వచ్చాను. నేను ఆరోగ్యంతో ఉన్నవారి కొరకు రాలేదు, వ్యాధిస్తుల కొరకు నేను వచ్చాను. 99 మంచిగా ఉన్న గొర్రె పిల్లలకు రాలేదు, తప్పిపోయిన పారిపోయిన ఒక్క గొర్రె పిల్ల కొరకు నేను వచ్చానని దేవుడు పలుకుతున్నాడు. కనుక కష్ట సమయం, వేదన సమయం, దేవుని పిలుస్తున్న సమయం, లేదంటే దేవుని వెదకుతున్న సమయం, లేదంటే దేవుడు దగ్గర ఉన్న సమయం. ఒక తాత ఉంటేవాడు, హాస్పిటల్లో ఉంచాడు. చాలామంది చుట్టాలు వచ్చి చూస్తారన్నమాట. ఏమైంది తాత, ఏమైంది, భయపడకండి అని. 4 రోజులు ఆయనకు ఆరోగ్యం కంప్లీట్గా ఆరోగ్యం వచ్చింది, స్వస్థత కలిగింది.
డిశ్చార్జ్ చేస్తామంటే నేను వెళ్ళను అంటున్నాడు మాట. డాక్టర్స్ దగ్గరే ఇంకొక 10 రోజు ఇక్కడ ఉండినట్లుగా చెయ్యమంటున్నారు మాట. డాక్టర్ అడుగుతున్నారు, ఎందుకయ్యా ఇట్లా అందరూ కూడా త్వరగా డిశ్చార్జ్ అయిపోవాలంటే నీ 10 రోజు ఇక్కడే ఉండాలని ఆశపడుతున్నా ఎందుకు అని అడిగినప్పుడు ఆ తాత అన్నాడు మాట, హాస్పిటల్లో ఉన్నప్పుడే నా పెద్ద కొడుకు, నా పెద్ద కూతురు, నా రెండవది కొడుకు, రెండవది కూతురు, నా అల్లుడు అందరూ కూడా మనవరాలు అందరూ కూడా నన్ను వచ్చి చూశారు. ఇంటిలో ఉన్నప్పుడు నేను ఒక గదిలో ఉంటాను తప్ప నన్ను ఎవరు వచ్చి చూసేవాడు కాదు. కనుక ఇక్కడ చాలా ఆనందంగా ఉంది, దయచేసి అక్కడ ఇక్కడే ఉంచమన్నాడు మాట. ఈ మాటను వింటున్నప్పుడే డాక్టర్ గారు కూడా ఏడ్పు వచ్చింది. దైవజనులారా, మన కష్టంలో ఉన్నాం, వేదనలో ఉన్నాం. కానీ కష్టకాలంలోనే, మన వేదన కాలంలోనే దేవుని శక్తి మన జీవితంలో కనిపిస్తుంది. మన వేదనలో ఉంటున్నప్పుడే దేవుని అభిషేకం మనలో కనిపిస్తుంది. మనం ఒంటరితనంలో ఉన్నప్పుడే దేవుని ఓదార్పు మనకు దయచేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు ముఖ్యమైన ఒక ఆశీర్వాదం యేసుప్రభు మనకు దయచేయాలని ఆశపడుతున్నారు. అది ఏమనగా మనం బైబిల్ గ్రంథం చదువుతాం. యెషయా గ్రంథం 49:15-16 నా జీవితంలో నన్ను తాకిన ఒక ముఖ్యమైన వచనం ఇది. యెషయా గ్రంథం 49:15-16. తల్లి తన పసిబిడ్డలను మర్చిపోవునా? తల్లి తన పసిబిడ్డలను మర్చిపోవునా? తన చిన్నారి బిడ్డకి కరుణ చూపించుటకు, జాలి చూపించుటకు మర్చిపోవునా? ఆమె తన బిడ్డలను మర్చిపోయినను నేను నిన్ను మరువను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దైవజనులారా, తల్లి మరచినను, తండ్రి విడచినను నేను నిన్ను విడువను. నేను నిన్ను మరువలేను, నేను నిన్ను మరువలేను. ఒకవేళ నీవు అనుకోవచ్చు, నీ నరుడు కాబట్టి, మనిషి కాబట్టి, మనం మనోభావంని బట్టి, అకార్డింగ్ టు అవర్ క్యారెక్టర్, అకార్డింగ్ టు ద నేచర్ ఆఫ్ యువర్ హ్యూమన్, we are thinking that God has forgiven us or forgotten us. But God says, I never ever forget you. I always remember you. I have carved your name on my palm. You are not away from my sight. You are always before me. Your house is always before me. Your compound wall is always before me. నేను నిన్ను మరువలేను, నిన్ను మరువను, నీ ఇంటిని మరువను, నీ కుటుంబంలోని ఎవరిని మరువను. నీ పట్ల నాకున్న ప్రేమ ఎల్లప్పుడూ మారదు. యెషయా గ్రంథం 54:10 పలికాడు. God's love never changes. God's love never changes, either the mountain or the bigger mountains may move, but then God's love is everlasting love. It never changes or it never forgets us. Hallelujah. దయచేసి ఈ వాక్కుని విని ఒక చిన్న పాట పాడి దేవుని స్తుతించుదాం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని ముత్యాడును, సంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచులేను నేను నిన్ను
మరువను చూడుమున అరచేతులలో నిన్ను చెక్కియున్నాను నీ పాదము దొట్రెల్ల నీయను నేను నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును పర్వతాలు తొలగవచ్చు రత్రలిల్ల మెట్టులన్నీ వీడిపోగు నా కృప నీను నా నిబంధన తొలగెను దిగులు పడకు భయపడకు నిన్ను విమోసించేదా ఈ భారము మోసి నా శాంతి నొసగేదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. ఈనాడు మనం చూస్తున్న కార్యం గాడ్ ఇస్ మై మదర్. దేవుడు నాకు తల్లి అంటివాడు. బైబిల్ గ్రంథంలో చాలాసేపు దేవుడు తల్లి లాంటి వాడు అని తనను తాను తెలియపరచుకుంటూ. తమిళనాడులో నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉంటేవాడు, నరేష్ అని పేరు. 32, 33 వయసు అవుతుంది. ఆయనకి మాట రాదు, నడవటం రాదు. ఎవరో ఎత్తుకోవాలి, ఎవరో తినిపించాలి, ఎవరినో కడగాలి, అన్ని కార్యం కూడా ఒకరు చేయాలి. చిన్నప్పుడు ఉన్నప్పుడు చేశారండి. ఇప్పుడు 33 సంవత్సరం వరకు ఆ తల్లి ఆయనకు తినిపించి స్నానం చేపించి కడుగవలసినదిని కడిగి శుద్ధి చేసి ఆయన పరామరిస్తుంది. ఇన్ చెన్నై ఐ హ్యావ్ సీన్ అ మ్యాన్ who was born with lots of problem, physically is handicapped. Somebody should feed him, somebody should clean him, somebody should give bath to him. When he was small, the mother was doing. Now she is about crossing 60 years old. Still she is continuing feeding him, giving bath to him, and cleaning him all his shit, all the things. All the people are still wondering about the love of the mother. Everyone will accept this. The moment when we think about our mother, if they are with you, if they are alive, I want to see them. I like to see them. If they would have died, immediately I will cry, Mummy, you left me in this world. Who is there for me? ఈ ప్రపంచంలో నిబంధన లేని మనల్ని ప్రేమిస్తున్న ఒక వ్యక్తి ఎవరంటే తల్లి. అది మిలియన్ 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 పెద్దగా ఉన్న దేవుని ప్రేమకు ఒక చిన్న చుక్క లాంటిది అమ్మ ప్రేమ. కంపేరింగ్ విత్ గాడ్స్ లవ్, ఇట్ ఈస్ సో వాస్ట్, సో వైడ్. ద మదర్స్ లవ్ ఈస్ వెరీ లిటిల్, and you can imagine how bigger the love of God would be. That's why those who love God, those who are longing for God's love, and they will be very strong. And sometimes I personally felt it was good that my parents were taken away. Now I am calling Jesus as my father, as my mother, and he is also very close with me. ఎప్పుడు నా తల్లిదండ్రులు కోల్పోయానో ఆ నిమిషం నుండి యేసయ్యని తండ్రిని పిలవటం, తల్లిని పిలవటం, ఆయన నాకు చాలా దగ్గరగా ఉన్నని నేను గ్రహిస్తున్నాను. సో లెట్ us feel about the death of the parents, because the moment when Jesus taking away our parents from our life and he becomes the father and mother, he has to, he is.
I was telling, when Father Krishnaraj father missed the money in the evening, he called his wife, he called the children, and all were praying. And all the small children wondering if somebody missing money, they should go with the torchlight and they should go and search wherever they roamed and came. Even Father Krishna, others also will wonder like that. But it happened. One man about to shut the shutter, something touched his feet and he found there was a bag. And he opened and saw there was money in it. And he reflected, yes, that man came, who is a regular to the shop, who is good man, who is wise man, who is very prayerful. So he kept very Bhadrangā Danyoj, he kept it very safely. And he called to the father of Krishnaraj. And he told, don't worry, your bag is here, I found. Tomorrow morning you will come and get. బ్యాగులో ఉన్న డబ్బు పోయిన తర్వాత వీళ్ళు కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తున్నాడు. ఒక కొట్టు షాప్ని షట్టర్ని క్లోజ్ చేయాలన్నప్పుడు ఆ బ్యాగ్ కాలుకు తగులుతున్నది. ఆ ఓనర్ తీసుకున్న వెంటనే తలంపు వస్తున్నది. ఆయన వచ్చాడు, భక్తి కలిగిన వ్యక్తి, మంచివాడు, మంచిగా కుటుంబం నడిపిస్తున్నవాడు, దైవభక్తి కలిగినవాడు, ఆయనదిగా ఉండవచ్చు అని ఫోన్ చేశాడు మాట. మీ బ్యాగ్ ఇక్కడే ఉంది, భయపడకండి, ఇది నా కన్నుకు కనిపించింది, వేరు ఎవరో ఒకరు చూసినా తీసుకొని పోయేవాడు. Some would have seen that, they would have taken and go. Since I saw, I kept it very safely. Come and get it in the morning. పొద్దున వచ్చి తీసుకోమన్నారన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, యేసు వందనం. ప్రార్థన నుండి లేవటకు మునిపే ఆ మంచి మాటను దేవుడు వినిపిస్తాడు. ప్రార్థనకు ఉన్న శక్తి ఇది. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్న వారు ఎవరంటే ప్రేమించిన వారే. Whom I will call, often I will talk, whom I love. Whom I will invite to my family for functions, whom I love, whom I know. With whom I will share my sorrows and difficulties, not with everybody. Whom I love, whom I trusted, whom I believe. Which means, since I love God, I will pray to God. Since I love God, I trust Him. Since I trust Him, I love Him. This is all are interconnected. If I love God, I will share everything with Him. If I love God, I believe His power. Praise the Lord. That's why God asked, do you love me? Divyopodesha Kandam 6th అధ్యాయం 4వ వచనం, it tells about Shema Israel, love your God with all your heart, with all your soul, with all your might. It is a law. Loving God is not an option, it is a law. Love your God. By loving God only we receive faith. By loving God only we receive strength. In God we find our joy. Hallelujah. Hallelujah. So morning he brought the money and the people were enjoying, the whole family was enjoying. The moment when you submit everything in prayer, with the faith, with hope, with love, God's power takes care of everything. That there will not be lacking in anything, or there will not be any loss in your life. The God's love fulfills all the things, or God's love transforms every evil into good. అందుకే ఈరోజు మనం దేవుడు తల్లి అంటి వాడు అని మనం ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. ఎంతోమంది కౌన్సిలింగ్ వస్తున్నప్పుడు గట్టి అయిన ఒక మనసుగా ఉండి గట్టి అయిన మాట పలికిన వాళ్ళు భయపడిపోయి నిజం చెప్తున్న వాడే కాదు. కానీ కౌన్సిలింగ్ వాళ్ళు వస్తున్నప్పుడు ప్రేమతో, ఐ అండర్స్టాండ్, నీ పరిస్థితి నేను ఎరిగి ఉన్నాను, నిన్ను కూర్చి నాకు అర్థమవుతుంది, భయపడకండి, తండ్రిలాగా నన్ను అనుకోండి, తప్పకుండా దేవుని నామంలో పలుకుతున్న నీ రహస్యం ఎప్పుడు చెప్పును, నేను ఉన్నాను నీ కొరకు ప్రార్థన చేయటకు అని ఒకరికి నేను నమ్మకం ఇస్తున్నప్పుడు వారు తన రహస్యమును ఎక్కడ చెప్పలేని విషయమును, ఎవరికి చెప్పకూడదు విషయమును కూడా చెప్పి
ఓదార్పబడి విడుదల పొందుకొని వెళ్తారు. నిన్నటి రోజు కూడా వచ్చాడన్నాడుగా, ఇద్దరు భార్యాభర్తలు అంత కన్నీరు కార్చి ఒకరికొకరితో మాట్లాడి దూరంగా కూర్చున్నవాడు కౌన్సిలింగ్ ముగించుటకు మునిపే ఒకరికొకరిని కౌగిలించుకొని, నేను నీకు ఉన్నాను, భయపడకు, భార్య నీకు తెలియకుండా ఈ కార్యం చేసిన క్షమించుమని ఒకరికొకరిని క్షమించుకొని, ప్రైజ్లా దేవుని పాటను పాడుటకు ఆమె కూర్చుంటుంది, దేవుని మొదటి పట్టణమును చదువుటకు ఆయన బలిపీఠంకి వస్తున్నాడు. వాతావరణం మారిపోతుంది. When I bring God into my life, the circumstances changes automatically. కొద్దిగానే పులిపు పిండి, when I mixed with the flour, it becomes worthy. It changes. కనుక దైవ నమ్మకం అనేది పులిపు పిండి లాంటిది. నా జీవితంలో దేవుని శక్తిని, దేవుని ప్రేమను నాలో తీసుకొని వచ్చినప్పుడు ఇట్ చేంజెస్ ఎంటైర్ మై క్యారెక్టర్. దేవుడు ప్రేమామయుడు, దేవుడు తల్లి అంటివాడు. తల్లిలాగా మనం ఏం తింటున్నాం అని బాధపడుతున్నవాడు. మనం ఆకలితో ఉండినా ఆయన తట్టుకో, మన కన్నీటిలో ఉండినా ఆయన దాన్ని చూసి భరించరు. మనకు గాయం పొందిన ఆయన పరిగెత్తి వస్తాడు. నూతన నిబంధనలో అన్నిటిలో యేసు ప్రభు తల్లి ఎట్లా ఉంటుందో ఆ తల్లి ప్రియ స్వభావముతో కలిగి ఆయన జీవించినట్లుగా మనం చూడవచ్చు. స్త్రీలు కన్నీరు కార్చిన ఆయన భరించలేదని, అందుకే ప్రత్యేక విధంగా లూకా సువార్తను రాసిన లూకా శిష్యుడు యేసు ప్రభు స్త్రీల పట్ల ఉన్న కరుణను, ప్రేమను చాలా చెప్పి వివరించాడు. వ్యభిచారము పట్టుకొనబడి తీసుకొని వచ్చిన స్త్రీ తరపున మాట్లాడి, మీలో పాపం చేయని వాడు ఎవరో మొదటి రాయమని ఆమెను కాపాడుతాడు. హల్లెలూయా. జాలి కలిగిన దేవుడు అని తప్పిపోయిన ఒక్క గొర్రె పిల్ల కొరకు ఆయన వెదక్కి రక్షించి వస్తానమాట. తల్లి స్వభావం అది. అందరూ నిన్ను వెడనాడితాడు, అందరూ కూడా నిన్ను విడిచిపోయారు, నీతో ఎవరు లేదంటున్నావుగా, నీ కొరకు యేసయ్య వస్తాడు. యువర్ లోన్లీనెస్ ఈస్ ద టైమ్ ఫర్ ఎన్కౌంటరింగ్ గాడ్. యువర్ సాడ్నెస్ ఈస్ ద టైమ్ టు రిసీవ్ ఆర్ టు ఎన్కౌంటర్ ద పవర్ ఆఫ్ గాడ్. Sickness is the time for the time to encounter the divine healer. I experienced. Few years back when I was affected by the asthma, severe asthma, for many months I suffered. All the treatments went failed. God's power came and touched me like a fraction of seconds. I experienced the power. That's why I say the love what we are receiving from the world, it is not worth to compare with the love of God. It is a bundle bigger. If you collect the millions of atoms, millions of stars, like that God's love. And the love what we are receiving from the mother, even from the others, are very little. Hallelujah. కనుక దైవజనులారా, తన కుమారుడు పుట్టినప్పటి నుంచే నడవలేంట కూడా ఇప్పుడు ఆయనకి కడిగి, ఆయనకి స్నానం చేపించి ఆయన తినిపిస్తుంది. ఆ కుమారుడు అప్పుడు అంటాడు. తిన్న నోట్లో అన్నం ఉన్నప్పుడే అమ్మ మీద ఉమ్మేస్తారు. మమ్మీని అట్లా చేయకూడదు చెప్పుకొని ప్రేమ మారకుండా పోషిస్తున్న తల్లికి అంత ప్రేమ ఉందంటే దేవుడికి ఎంత ప్రేమ ఉంది. అందుకే జీవితాంతం వరకు దేవుడు జాలి కలిగిన 3 రోజు ప్రసంగం విని వారు దారిలో వెళ్తున్నప్పుడు ఆకలితో వెళ్ళినా పడిపోతారని శిష్యులు పిలిచి ఏదైనా ఇవ్వమన్నాడు. లేదు అన్నప్పుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. యేసు వందనం, యేసు ఆరాధన. తన కుమారుడికి చనిపోయి ఆయిరు ఏడ్చిన యేసు ప్రభు ఇంటికి వెళ్ళి ఆమెను లేపి తల్లిదండ్రుల దగ్గర ఇచ్చి ఎడవకు అన్నాడో ఏమో, కౌగిలించుకున్నాడో ఏమో,
తిన్నట్టుకు ఏమన్నా ఆమెకి ఇవ్వమని ఆ కుటుంబ వాతావరణంని మార్చేశారు. ఏడ్పుతో, కన్నీటితో ఓని కేకలు వేసి ఏడ్చిన ఆ కుటుంబం, దుఃఖంతో మునిగిపోయిన కుటుంబం కొద్ది సమయంలోనే యేసయ్య అడుగుపెట్టిన తర్వాత ఆశ్చర్యముగా మారిపోయింది. ఆల్ వండర్డ్ వాట్ had happened in the house of Jairus. The God's love made Jairus to wait for hour and hour for Christ. చాలా సేపు నిలబట్టాడు యేసు ప్రభు కొరకు. మన ప్రేమించిన ఓపిక ఉంటుందంటే, ఒకరిని ప్రేమించిన, మనసారా ప్రేమించిన, మన్నించటం చాలా సులభం. స్త్రీలకు వెంట్రుకలు చాలా ముఖ్యం. ఊరికనే ఆడుకోవటానికి స్త్రీలు వెళ్ళి, ఒక అక్క వెళ్ళి ఆమె వెంట్రుకలు కట్ చేసింది. ఆమె చూసింది, ఏంటి పోక నవ్విద్దు, నేను ప్రేమిస్తున్నాను కనుక, నన్ను ప్రేమించన్నాను కనుక, నేను ప్రేమిస్తున్న వారు నాకు హాని చేయనప్పుడే నేను మన్నించగలుగుతాను. ఈరోజు యేసు ప్రభుని నీ ప్రేమించిన, ఆయనని వెంబడిస్తావు, ఆయన విశ్వసిస్తావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక దైవజనులారా, ఆ తల్లి మోసినట్లు దేవుడు మనం మోస్తున్నాడు అన్నమాట. సిలువను మోసుకొని యేసయ్య ఆ యెరూషలేము వీధిలో కలువరికి వెళ్తున్నప్పుడు ఆయన తలంచినదన్నీ కూడా నన్ను తలంచాడు అన్నమాట. గెత్సెమనీలో ఆయన వేదనలో రక్త చెమటగా వచ్చినప్పుడు, చెమట ఆయనకు రక్తగా బయటికి పడినప్పుడు అంతా ఆయన ప్రెషర్, ఈ పాత్ర నాలో నుండి తొలగింపబడును అని ఆయన చెప్తున్నప్పుడు కూడా ఆయన మరీ ఒకసారి నీ చిత్తం జరుగునుగాక అని పలికినదికి కారణం ఏమనగా, మీరు మంచిగా వినండి, గెత్సెమనీ తోటంలో శోధనప్పుడు కొన్ని బైబిల్ స్కాలర్స్, దైవజనులు, దర్శనం పొందినవాడు ఇట్లా గ్రహించి మనకు పలుకుతున్నాడు. యేసయ్య, ఇది నా వలన సాధ్యం కాదు అని కురింగిపోయి ఈ పాత్ర నా నుండి తీసివేయము అన్నప్పుడు దేవదూతలు వచ్చాడన్నమాట. వచ్చి ఓదార్చాడని బైబిల్లో చెప్పబడుతుంది. దేవదూతలు వచ్చి దేవుని యేసుక్రీస్తుని ఓదార్చని రాయబడి ఉన్నది. ఎట్లా ఓదార్చగలుగుతారు? యేసు ప్రభుని దే కన్సోల్, ది ఏంజల్ కేమ్ అండ్ కన్సోల్డ్ జీసస్ క్రైస్ట్. హౌ కుడ్ వి బిలీవ్, ఆర్ ఇన్ వాట్ వే ద ఏంజల్ వుడ్ హావ్ కన్సోల్డ్ జీసస్ క్రైస్ట్? ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ లైక్ దిస్. హల్లెలూయా, యేషువా వందనం. ఇట్లా ఆ దేవదూత 2 లిస్టుని యేసయ్యకి చూపించింది అన్నమాట. ఒకటి ఆయనను ప్రేమిస్తున్నవాడు, ఇంకొకటి ఆయన వలన ప్రేమింపబడినవాడు. There are 2 kinds of people we can see in the Christian life. ఒక్కరు, కొంతమంది దేవుని ప్రేమిస్తారు, కొంతమందిని దేవుడు ప్రేమిస్తాడు. హల్లెలూయా, యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. పరిశుద్ధుడా వందనం, పరిశుద్ధుడా ఆరాధన, పరిశుద్ధుడా మహిమ. దేవుని ప్రేమిస్తున్న వాళ్ళు కొంతమంది, దేవుడి వలన ప్రేమింపబడిన వాడు కొంతమంది. హల్లెలూయా. చూడండి, 2 గ్రూప్ అన్నగా ఈ పేర్లు అన్నీ కూడా చదివారన్నమాట. తనను ప్రేమించిన వాడు చాలా తక్కువ. When Jesus was suffering in the garden of Gethsemane, the angel came and comforted Jesus Christ. That's what we see in the gospel. In what way they consoled Jesus? The angel showed a 2 long list, the names of the people. One list about the people who love Jesus. The other group people are loved by Jesus. So this list was very short, very few names, and the bigger list whom Jesus loved was so big. In those names, my name also included, Kumar. In those names, it is already written Father Slivaraj, Bishwajit, Vijaya, Nirmala, Shantakumar, Prem, Naresh, Gopi, Francis, Fernandez, Stella, Rosemary,
సహాయం మేరీ, ఇసబెల్లా, నీ పేరు మాత్రం కాదు, యేసు క్రిస్టియన్స్ పేరే చెప్తున్నా. చాలామంది అన్యుల పేరు, చాలామంది అన్యుల పేరు ఆ లిస్టులో మొత్తం ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ పేరుని చూసినప్పుడు నీ పేరు, నా పేరు అక్కడ రాయపడి ఉంది కనుక హల్లెలూయా. ప్రసవ వేదనలో వేదన పడుతున్న తల్లి, ఆమె 4 నెలలో ఆ బిడ్డను గర్భంలో మోసినప్పుడే ఆమె పేరు పెట్టింది మాట యాకోబు అని, జోషువాని. ఇప్పుడు ఆ జోషువాని చూడటకు, లేదంటే కూతురు అంటే లిల్లీ అని పేరు పెట్టాలి, లిల్లీని చూడటకు ఆమె మనసులో లిల్లీ కొరకు, యాకోబు కొరకు, యెహోషువ కొరకు, జోషువాని రాబోతున్న తన బిడ్డను తలంచుకొని ఆ తల్లి టేకింగ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ టు పుష్ ఇట్ అవుట్. Then Jesus in the Garden of Gethsemane, the situation, the sin of the world, the temptation of the Satan, so much was pressurizing, yet he was able to say, let your will be done, because he remembered you. Remember the people who are going to be benefited out of his death. ఎంతగానో శోధనకి కురి అయిన యేసు ప్రభు గెత్సెమనీలో ఈ బాధ నాకు అవసరం లేదు, ఈ శిలువ మరణ నాకు అవసరం లేదు, నేను దీన్ని భరించలేదు అని ఈ పాత్ర నాలో నుండి తీసివేయమన్నప్పుడు దేవదూతలు ఉంది ఓదార్చాడు. ఎలా ఓదార్చాడమట, యేసయ్యా నీ శ్రమల వలన, నీ వేదన వలన, నీ అనుభవింపబోతున్న కష్టం వలన రక్షింపబడబోతున్నవాడు కోటి కోటి అయ్యా, వారిని నీ ద్వారానే రక్షింపబడాలి అని వాళ్ళు చూపించిన లిస్టులో మొదటిగా నీ పేరు ఉన్నది శ్యామ్, మొదటిగా నీ పేరు ఉన్నది సామ్వేల్, మొదటిగా నీ పేరు ఉన్నది కృష్ణయ్య, మొదటిగా నీ పేరు ఉన్నది గొబ్బయ్య, సంతనమ్మ, కుమారని నీ పేరు, నా పేరుని యేసయ్య చూసి ఆ పేరుని చెప్పి బలం పొందుకున్నాడు మాట. ఒక తల్లి ప్రసవ వేదనలో ఉన్నప్పుడు 4వ నెలలోనే పేరు పెట్టింది మాట కడుపులో ఉన్న పాపకి. ఇప్పుడు ప్రసవ వేదన వచ్చిన వెంటనే కూతురు పుట్టిన లిల్లీ, కొడుకు పుట్టిన జోషువా కనుక జోషువా కొరకు, లిల్లీ కొరకని ఆమె తన బలమన్నీ సేకరించి జన్మం ఇవ్వటకు పోరాడినట్లు యేసు ప్రభు ఇదిగో నీ చిత్తం జరుగునుగా కానీ ఎందుకు చెప్పారంటే చివరి కాలం వరకు క్రైస్తవులు మాత్రం కాదు, యూదులు మాత్రం కాదు, ఆయన్ను విశ్వసించి ఆయన ద్వారా రక్షణ పొందబోతున్న కోటి కోటి ప్రజలు ప్రపంచంలో ఆయన మీద విశ్వాసం కలిగి ఆయన రక్తం వలన కడిగి ఆయన వెంబడించి పరలోకం చేరబోతున్న ప్రతి ఒక్కరిని కూర్చిన బాధ ఆయనకున్నది. తల్లి ప్రేమ, జన్మమిచ్చాడు, మనకి జన్మమిచ్చాడు, నీకు నాకు జన్మమిచ్చాడు, సిలువలో ప్రసవ వేదన పొంది ఆత్మలో మనకు జన్మమిచ్చాడు, మనం మళ్ళీ జన్మం పుట్టటకు అభిషేకం ఇచ్చాడు, పరలోకంలో జన్మించటకు చేయవలసిన సకల కార్యములు చేశాడు. అందుకే గాడ్ ఇస్ లైక్ అ మదర్. దారిలో వారు ఆకలితో పోయిన పడిపోతాడని వారికి ఆహారం ఇచ్చేవాడు. ఇది యేసు ప్రభు చేశారు కాదు, పాత నిబంధనలో మన్నాని కుమ్మరించాడు, బండ నుండి నీళ్లు తెప్పించాడు, దాహం తీర్చాడు, ఆ దిగంబరుడుగా ఉన్నప్పుడు బట్టలు చేపించి ఇచ్చాడు. అదే కార్యం ఇప్పుడు నూతన నిబంధనలో యేసయ్య చేస్తున్నాడు. బట్టలు లేకుండా సమాధిలో దెయ్యంతో పీడింపబడిన వ్యక్తిని యేసయ్య తాకి స్వస్థపరిచి ఆయన వస్త్రం ధరించి కూర్చున్నాడు అని బైబిల్ గ్రంథం పలుకుచున్నది. The possessed man who was naked and was living in the tomb was cleansed and delivered by Jesus Christ, and he wore dress and he was sitting as Jesus covered the nakedness of the Adam and Eve. Jehovah who covered them, now Jesus is covering. Jehovah who was feeding the people, now Jesus is feeding. In book of Exodus, God felt pity for the people. Here Jesus feeling pity for the people. They are like a sheep without the shepherd. I have to do something for them, and no one is there for them to take care. So I will do something. I will do something. I will do something.
In the home, mother is the one sleeps last. Mother is the one gets up early. మన ఇంటిలో మొదటిగా లేస్తున్నది అమ్మ, చివరిగా పడుకున్నది అమ్మ. అందుకే ఏమో కీర్తన 121 పలుకుతుంది, ఇశ్రాయేలుని కాపాడుతున్న దేవుడు కొనుకు తీయడు, నిద్రపోడు. The mother is the one catching or focusing her entire focus on the child 24/7. The mother always carries the child because the tender child not having any strength in itself to do the work, so it depends on the mother. తల్లి మీద ఆధారపడే తల్లి ఆ కుమారుడు కానీ కుమారతి కానీ జీవిస్తున్నట్లు నీవు కూడా కుమారతే, my dear brothers and sisters, though you are bigger in age, for Jesus Christ you are son only. Even today we reflected our father Bishop Gar Govinda Joji, Reverend Bishop Govinda Joji. When his mother passed away, we attended the funeral mass. He about to start Pita Putra, the sound did not come. Out of deep sadness, sorrow, he was unable to proceed the mass, not even Pita. Bishop Baki Raj, one who started the mass, one who completed the mass. Hallelujah, hallelujah. In this evening hour, God is inviting you with a promise, I love you unconditionally. Even your father and mother forgets you, I will not forget you. I have carved your name on my palm. Do not be afraid. Hallelujah, hallelujah. యేషువా వందనం. అందరూ కూడా లేచి నిలబడి ఈ పాటను పాడి స్తుతించుదాం. If you believe your God is not only a father image is working, father image is stiff, father image is rough. తండ్రి అన్న వెంటనే మనం ఏం చూస్తాం? ఆయన పని చేస్తున్నవాడు, సంపాదించి ఇస్తున్నవాడు, కఠినంగా ఉంటేవాడు, కోపంగా ఉంటేవాడు, స్ట్రిక్ట్గా ఉంటేవాడు. కానీ తల్లి అంటే వెంటనే అన్నం పెడుతుంది, పాలిస్తుంది, లాలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు జ్వరం ఉన్నప్పుడు దగ్గర ఉంచుకుంటుంది. నీ 45 వయసు అయినా కూడా నీకు ఆమెకు కొడుకే. పసిబిడ్డలుగా ఉన్న నిన్ను చూసినట్లే ఆమె ఇప్పుడు కూడా చూస్తుంది. నీకు పెళ్ళి అయి పిల్లలు ఉండినా కూడా నీ తల్లికి నీ కొడుకే. అందుకే నీ ఎంత పెద్ద వయసు అయినా కూడా యేసు ప్రభుకు నీ కుమారుడే, యేసు ప్రభుడుకు నీ కూతురే. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. తండ్రి ప్రేమ కంటే, తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమ యేసుని ప్రేమ. ఈరోజు మనను ఆయనను ఆ ప్రేమను పొందుటకు మనను ప్రేమిస్తున్నది, పిలుస్తున్నది. నీ ఒంటరిగా లేదు బిడ్డ. అమ్మ గర్భములో నిన్ను ఉంచినది దేవుడు. అమ్మ గర్భములో నీ ఉన్నప్పుడు నీ అమ్మతో కలిసి నిన్ను మోసినది దేవుడే. నిన్ను తల్లి గర్భంలో కాపాడి బయటపడ చేసినది దేవుడే. పాలించినది దేవుడే, లాలించినది దేవుడే. అందరి ద్వారా నిన్ను నడిపించినది దేవుడే. ఈ ట్రూత్ని మీరు అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఇట్ ఈస్ నాట్ మై మదర్ హూ టుక్ కేర్ ఆఫ్ మీ, ఇట్ ఈస్ నాట్ మై ఫాదర్ హూ వర్క్డ్ ఫర్ మీ, ఇట్ ఈస్ నాట్ మై ఫ్రెండ్స్ దట్ హూ సపోర్టెడ్ మీ, ఇట్ ఈస్ నాట్ దట్ మేనేజర్ హూ గివ్స్ ద శాలరీ టు మీ. నే తల్లిదండ్రులు మాత్రం కాదు, నా సహోదరుల ద్వారా కానీ, మేనేజర్ ద్వారా కానీ, యజమానుడి ద్వారా కానీ నాకు కావలసిన అన్నిటినీ అందరిలో వసగుతున్నది నా దేవుడే. హల్లెలూయా. గాడ్ ఈస్ ద వన్ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్ ఇన్ అండ్ త్రూ ఎవ్రీబడి. కనుక దేవుడు లేకుండా నేను బ్రతకలేదు, దేవుని ప్రేమ వలనే నేను బ్రతుకుతున్నాను అని విశ్వసించటమే మనకు ఆత్మీయ ఆధారం, ఆత్మలో శక్తి. యేషువా వందనం, యేషువా ఆరాధన,
యేసు ప్రభు ఎంత కష్టంలో ఉండినా కూడా ఈ లోకానికి సంబంధించిన వాడు నా వెంటనే వస్తున్నాడు, కానీ ఆయనకు నా మీద అధికారం లేదు, నాతో దేవుడు ఉన్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడని నమ్మకంలోనే యేసే ముందుకు కొనసాగాడు తప్ప ఇంతమంది నా అర్పదంని పొందేవాడు, ఇంతమంది నా దీవెనలు పొందేవాడు నాతో ఉన్నాడని ఒక్కరోజైనా మనుషుల మీద ఆధారపడలేదు యేసు ప్రభు. అది ప్రయోజనం లేదు. హల్లెలూయా. బల్లి ఉంది కదా, పిక్ 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 అంటే అయ్యో కరెక్ట్ అయిన మంచి గడిని చెప్తుంది అని మనం అనుకుంటాం. అది టకాల్ని మధ్యకాల పడి చచ్చిపోతుంది. బట్ వీఆర్ ట్రస్టింగ్ ఇన్ లిజర్డ్ విచ్ ఇస్ అబౌట్ టు ఫాల్ అండ్ అబౌట్ గోయింగ్ టు డై, ఫాలింగ్ ఇన్ ద బటర్ మిల్క్. But trust in the Lord, believe in Him, love Him, and your spirituality will be very strong. The more you depend on the people, the more you trust on the people, you become weak person. Always you need someone to support you. But trust God, believe God. It is through, it is Him. We are getting or fed by somebody. ఆయన ద్వారానే మనం పోషింపబడుతున్నాం, ఆయన ద్వారానే మన ప్రేమను పొందుతున్నాం, ఆయన ద్వారానే మనకు స్వస్థత కలుగుచున్నది. ఈవెన్ గో టు ద డాక్టర్, యు వర్క్ ఇన్ ద ఫ్యాక్టరీ, వర్క్ ఇన్ ద ఫీల్డ్, ఆల్ థింగ్స్ ఆర్ గివెన్ త్రూ ఎవ్రీబడి బికాస్ ఆఫ్ హిమ్. నీకు కావలసినది అన్నిటినీ దయచేస్తున్న ప్రభుడు ఆయనే. ఒక నిమిషం లేచి నిలబడి మనం ఈ పాటని పాడి స్తుతించి దేవుని మహిమపరచుదాం. నిన్ను అమ్మాని పిలవాలని ఆశ, నిన్ను అమ్మాని పిలచెదనా, నిన్ను నానాని పిలవాలని ఆశ, నిన్ను నానాని పిలచెదనా, నిన్ను అమ్మాని పిలచెదను, యేసు నానాని పిలచెదను, నిన్ను అమ్మాని పిలచెదను, యేసు నానాని పిలచెదను, నిన్ను అమ్మాని పిలవాలని ఆశ, నిన్ను అమ్మాని పిలచెదనా, నిన్ను నానాని పిలవాలని ఆశ, నిన్ను నానాని పిలచెదనా. నేను చెప్పిన నీ తల్లి నీ గర్భములో నిన్ను మోసింది నీ అనుకుంటున్నావు. నీ తల్లి గర్భములో ఉన్నప్పుడు నిన్ను మోసిన తల్లిని మోసిన ప్రభుడవు ఆయనే. ఈ ప్రపంచంలో అందరూ కూడా మనం నడవటకు ఈ భూమిలో స్థలం ఉన్నది. ఈ భూమిని మోస్తున్న ప్రభుడవు ఆయనే. మనకు త్రాగుటకు ఈ భూమిలో నీళ్లు ఉన్నది. ఆ నీళ్లను మోస్తున్న ఈ భూమిని మోస్తున్న ప్రభుడవు ఆయనే. నీకు సంపాదించుటకు శక్తి ఉన్నది, తెలివితేట ఉన్నది, జ్ఞానం ఉన్నది, టెక్నిక్ నాలెడ్జ్ ఉన్నది. ఇవి అన్నిటి నీకు ఇచ్చినది ఆ ప్రభుడవే. నీ కష్టకాలంలో ఎవరో వచ్చి తోడ్పట్టాడు, ఆయన పంపినది దేవుడే. నీకు ఆపరేషన్ సక్సెస్ అయినది డాక్టర్ వలన అనుకుంటున్నావు, ఆ డాక్టర్కి జ్ఞానం ఇచ్చి నడిపించినది ఆ దేవుడే. హల్లెలూయా. గర్భములో మోసితివే నన్ను, నిన్ను అంబాని పిలచెదనా, గర్భములో మోసితివే నన్ను, నిన్ను అమ్మాని పిలచెదనా, ఈ పాపి కోసం సిలువను మోసితివే, నిన్ను నానాని పిలచెదనా, ఈ పాపి కోసం సిలువను మోసితివే, నిన్ను నానాని పిలచెదనా, నిన్ను అమ్మాని
యేసు నానాని పిలచెదను, నిన్ను అమ్మాని పిలవాలని ఆశ, నిన్ను నానాని పిలచెదనా, నిన్ను నానాని పిలవాలని ఆశ, నిన్ను నానాని పిలచెదనా. యేసు అమ్మా, యేసు నానా, యేసు అమ్మా, యేసు నానా, నిన్ను అమ్మాని పిలవాలని ఆశ, నిన్ను అమ్మాని పిలచెదనా, నిన్ను నానాని పిలవాలని ఆశ, నిన్ను నానాని పిలచెదనా, నిన్ను అమ్మాని పిలవాలని ఆశ, నిన్ను అమ్మాని పిలచెదనా, నిన్ను నానాని పిలవాలని ఆశ, నిన్ను నానాని పిలచెదనా. నా తండ్రి నా ప్రభుడవు తల్లిలంటి వాడని ధ్యానించి ఆరాధిస్తున్నామే. నువ్వు నేర్చుకోవలసిన విషయం ఏంటి తెలుసా? పురుషులంటే ఇట్లానే ఉండాలని ఒకటి నేర్చుకున్నావు చూడు ఈ లోకం నుండి, దిగిరా. పురుషులంటే ఇట్లనే ఉండాలని ఎవరో నేర్పించినది తెలుసుకొని దిగి వస్తున్న సమయంలో కూడా, ఓదార్తున్న సమయంలో కూడా, కన్నీరు కార్చవలసిన సమయం కూడా రాయిలాగా బండరాయిగా మారిపోయి కఠినంతో ఉన్నావు చూసావా? దిగిరా. While we are reflecting your God as a mother, God is also expecting from you that you should be like a mother too. As you learn something from the word that men means you should be like that. No, God is telling, be father. At the same, be like a mother. Come down, be concerned. When you're about to cry, you cry. When you feel sympathy, you show sympathy. When you show concern, you show concern. Come down. Sometimes the men only we know work and give the money and we live roughly. But if you have the heart of the mother, you can understand the feeling of your wife. You can understand the feeling of your children. Hallelujah. Jesus Christ, hallelujah. Why your wife wants to give divorce to you? Why your children looking at you, they are frightening? They're supposed to frighten about the policewoman or somebody rowdies. The children supposed to love you. Then why? When you drink, when you are so rough, when you cruelly behaving, and the children are watching you, my daddy like an animal, my daddy like a rowdy, is a scoundrel. And this is the words that children are speaking to me, more than that ugly words, bad words they are using towards you. Why? Because you are not like a God, Jesus Christ, to show compassion. Jesus calls somebody, and next moment he goes and hugs and consoles and compromises. Hallelujah. That's why book of Genesis chapter 1:26, God said, let us create them. నరుడిని మన పోలికలో సృష్టిస్తాం. Hallelujah. Can we read for the confirmation chapter 1? Hallelujah. Hallelujah. So God created humankind in his image. In the image of God he created them. Male and female he created them. Male and female. చదువుదా 27 words. ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము,
మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమునందలి పక్షులపై, నేల మీద పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై. ఫీమేల్ మేల్ అట్లా ఏమీ లేదు. ఈ క్రియేటెడ్ దెమ్. దేవుడు మానవ జాతిని సృజించెను, తన పోలికలో మానవుని చేసెను. స్త్రీ పురుషులనుగా మానవుడు సృష్టించెను. స్త్రీ పురుషులుగా మానవుని సృష్టించాడు. ఈ పదమును చదివిన బిబ్లికల్ స్కాలర్స్ ఏమంటున్నారంటే మేల్ అండ్ ఫీమేల్ అని సెపరేట్గా ఆదాం అవ్వాని సృష్టించారని ప్రైజ్ ది లార్డ్ నమ్ముతున్నారు. కొంతమంది ఈ 2వ చాప్టర్లో ఆదాంని సృష్టించారు, తర్వాతనే అవ్వాని సృష్టించారు. సో ఇన్ ద బిబ్లికల్ స్కాలర్స్ ద రిఫ్లెక్టింగ్ మేల్ అండ్ ఫీమేల్ అనగా ఒక పురుషుల్లో స్త్రీకి సంబంధించిన గుణాలు ఉంటాయి. 65%, 35%. There is a ratio in every human being, 65-35. పురుషులుగా ఉన్నవారు మగవాడుకునే ఆ శక్తితో, ఆ క్యారెక్టర్తో 65% అంటే వారిలో అమ్మాయిలకు ఉండవలసిన జాలి, దయ, కరుణ, ప్రేమ ఇట్లాంటి గుణాలు 35%. అట్లనే స్త్రీలు అంటే 65% స్త్రీలు కొనే గుణాలు, క్యారెక్టర్ను, 35% వాళ్ళలో కూడా ధైర్యం ఉంటుంది. పాముని చంపుతారు, వీధిలో గొడవ చేస్తారు, బరువుని మోసి జన్మమిస్తారు, వాళ్ళకి శక్తి ఉంది. పురుషుల కంటే అధికంగా శక్తి. నౌ గాడ్ ఈస్ కాలింగ్ టు బ్యాలెన్స్ దస్ థింగ్స్. మేల్ అండ్ ఫీమేల్, లెట్ us క్రియేట్ దెమ్ as a మేల్ అండ్ ఫీమేల్. ఒక తండ్రిగా ఉండు, అదే సమయం తల్లి కొరియ గుణమును పొందుకో. తల్లిగా ఉండు, ధైర్యంగా ఉండు, పురుషులు కొరియ ఆసక్తిని కూడా పొందుకో. నీ వలన సాధ్యం. అందుకే దేవుడు ఏ జెండర్ అని మనం చెప్పగలుగుతామంటే తండ్రి అని చెప్తున్నాం, కానీ ఆయన క్యారెక్టర్ మొత్తం కూడా తల్లిలాగా. ఎక్కడ వెళ్ళినా ఓదార్చేవాడు, ఎక్కడ వెళ్ళినా అన్నం పెట్టేవాడు. శిష్యులు తను వెడనాడిపోయినప్పుడు కూడా వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ కొరకు చేప రొట్టె తయారు చేయి, రండి బిడ్డలారా, ఆకారం తయారుగా ఉన్నది అని పిలిచేవాడు. కనుక ఈ విషయమును మనం ధ్యానిస్తున్నప్పుడు ఈనాడు నా దేవుడు తండ్రి లాంటి వాడు, నా యేసు ప్రభు తండ్రి అంటే వాడు, అదే సమయం నా దేవుడు తల్లి లాంటి వాడు. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరవను, నీ పేరు నేను అరచేతులు చెక్కుకొని ఉన్నానని తల్లి జాలిపడినట్లు ద కంపాషనేట్ గాడ్ హూ హ్యాస్ ద టెండర్లీ లవ్ లైక్ ఎ మదర్ టుడే ఇన్వైట్స్ యూ. నిన్ను ప్రేమతో పిలుస్తున్నది. ఆ తల్లి ప్రేమలో మనం సమర్పించుకుందాం. హల్లెలూయా, యేషువా వందనం. తల్లి ఆ కూతుర్ని కానీ కొడుకు కానీ ఎత్తుకుంటుంది. ఎందుకు తెలుసా? ఆమె పాలు ఇవ్వలేదంటే అది ఆకలి తీర్చబడదు. It takes the baby carefully because she has to protect, because baby doesn't know what is critical. Even snakes comes near to that, the baby plays with that. Mother always keep on high, snakes comes, ant comes, అన్ని క్రూవల్ డిసిషన్. చిన్నపిల్లలకు ఎదు సరి అక్కడ నిప్పు ఉంటుంది, చేతులు తీసుకుని పోయి నిప్పులు పెడుతుంది వ్రేల్ని. మమ్మీ పక్కనే ఉండి నా కొడుకు డిసిషన్ మేకింగ్లో, సెలెక్షన్లో, మాటలో, క్రియలో, తినటం కూడా అక్కడ విషయం ఉంటుంది. అది తీసుకుని వెంటనే అది స్వభావం పెట్టుకోండి, మమ్మీ తినకూడదు అంటది. ప్రతి దానిలో తన బిడ్డలను నడిపించిన ఒక తండ్రిలాగా యేసు ప్రభు మనతో ఉంటున్న ఇమ్మానువేల్, ఆయన నీ ఫ్రెండుగా, స్నేహితుడుగా, తల్లిగా పొందుకొనండి. ఎవరెవరు మీరు భార్య అని కోల్పోయారో, ఇంకొక పెళ్లి చేసుకోమంటా కూడా చెయ్యను అని నీ బిడ్డల కొరకు జీవిస్తున్న పుణ్య పురుషులందరినీ కూడా దేవుడు దీవించునుగాక. భర్తని కోల్పోయినా కూడా ఆశ కొరకు ఇంకొక పెళ్లి చేసుకున్నా ఒక కొడుకు కొరకు, ఒక కూతురు కొరకు పరిశుద్ధంగా జీవిస్తున్న పుణ్య స్త్రీలు అందరూ కూడా దేవుడి వలన దీవింపబడునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, యేషువా వందనం. ఇమ్మెచ్యూర్ బేబీ పుట్టడం వలన సరిగా మాట లేదు, సరిగా నడవట్లేదని పిల్లలను దేవుడు ఇచ్చాడు, నన్ను నమ్మి ఇచ్చాడని త్రోసివేయకుండా ఆ బిడ్డలను కాపాడి మోస్తున్న తల్లిదండ్రులు దేవుడి వలన దీవింపబడును గాక. ఎక్కడెక్కడ కుటుంబంలో ముసలివాడు లేవలేకుండా మంచంలో పడిపోయినా కూడా తనను పోషించినట్లు, తనను కడిగినట్లు, తనకు స్నానం చేపించినట్లు తల్లిదండ్రులకు ఇప్పుడు కూడా సేవ చేస్తున్న మంచి కుమారతులు, మంచి కుమారులు వాళ్ళందరూ కూడా దేవుడి వలన దీవింపబడును గాక. తనకు జన్మం ఇవ్వకుండా పోయిన అత్తమ్మ మామయ్యను తన సొంత తల్లిదండ్రుల వలె పోషిస్తున్న, కాపాడుతున్న
ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు దీవించునుగాక. ఈ సమయం వీళ్ళందరినీ కూడా దేవుడు దీవించమని మోకరించి ప్రార్థన చేసుకుందాం. బీ లైక్ ఎ మదర్ యాజ్ యువర్ గాడ్ ఇస్ లైక్ ఎ మదర్ టు యూ. దేవుడు నీకు తల్లిగా ఉన్నట్లు మీరు కూడా అందరికీ తల్లిగా ఉండి ప్రేమించండి. దేవుని దీవెనలు మీతో ఉండునుగాక. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముత్యాడును, సంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యువతి యువకులరారా, బైబిల్ క్లాస్కు సంబంధించిన బిడ్డలారా, ఈ అంతోని వారి ధ్యాన కేంద్రంలో వాట్సాప్ ద్వారా మాతో ప్రతిరోజు ప్రార్థనలో పాల్గొంటున్న బిడ్డలారా, మీ అందరికీ దేవుని నామమున కీర్తి సమాధానం కలుగునుగాక. రేపటి దినం మంగళవారం దేవుని ఆశీర్వాదమును అనుగ్రహమును పునిత అంతోని ద్వారా పొందుటకు పునిత అంతోని వారి భక్తులందరినీ ప్రేమతో రేపటి దినం లైవ్ ప్రోగ్రాంకి ఆహ్వానిస్తున్నాము. ఎంతెంతో మంది అద్భుతములు ఈ లాక్డౌన్ కాలంలో పొంది ఉన్నాడు. దివ్య బలి పూజను సమర్పించుకు ఎన్నో ప్రజలు గొప్ప గొప్ప అద్భుతమును పొంది ఉన్నారు. ఆ అద్భుతమును మీరు పొందాలని, లాక్డౌన్లో ఉండినా కూడా దేవ సేవలో మీరు కూడా ఉండాలని మాతో కలిసి పనిచేయండి. కనుక ఇంకొక శుభవార్త, ఇప్పుడు ఈ ఫేస్బుక్లో మీరు లైవ్గా చూస్తున్నదని ఒక అర్ధ గంటలోనే యూట్యూబ్లో కూడా పెడుతున్నాం. మీరు దాన్ని కూడా చూడండి. యూట్యూబ్లో లైవ్ పెట్టాలంటే 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. ఈరోజు ఎస్ఐ పేరిటను అడుగుతున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మాత్రం కాదు, అందరికీ తెలియపరిచి ఎంత త్వరగా మనం 1000 మంది సబ్స్క్రైబ్ని రీచ్ అవుతున్నామో అప్పుడు యూట్యూబ్లోనే లైవ్గా పెట్టవచ్చు. ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్ ప్రేయర్, పాటలు, దివ్య బలి పూజ, ఆరాధన, బైబిల్ క్లాస్ మరియు కాన్ఫరెన్స్ కాల్ అని చాలా విధముగా బైబిల్ దేవుని మహిమను మీతో పంచిపెడుతుండగా మీరు కూడా మాతో కలిసి దేవుని సేవలో ఉండండి. రేపటి దినం పూజ సమర్పించాలని ఆశపడుతున్నవాడు 10 గంటలకి ముందే ఈ పూజను సమర్పించమని మీ కానుకలను, మీ విన్నపాలను, మీ పేరుని మాకు ఇదే నంబర్కి మీరు చూస్తున్న 9553067103 ఆ గూగుల్ పేకి మీరు పంపించిన మీ కొరకు దివ్య బలి పూజ ఆరాధన సమర్పింపబడు. ముఖ్యమైన విషయం, ఈ ఆరాధన సాయంత్రం వేళలో ప్రతిరోజు ఆరాధన జరుగుతున్నది. ఈ ఆరాధనను ప్రత్యేక విధంగా మేము సమర్పించాలని అనుకుంటున్నవారు మీ కుటుంబం కొరకు మీ అందరి పేరుని చదివి అది నీ తరపున అందించాలని ఆశపడుతున్నవారు మీరు గొప్ప కానుకను దేవుడు ప్రేరేపించిన ప్రకారం మీరు చెల్లించి ఆరాధన సమర్పించుకోవచ్చు. హల్లెలూయా. దేవుని దీవెనలు మీతో ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమేన్. మీరు చూడటం మాత్రం కాదు, అందరికీ తెలియపరచండి. ఫేస్బుక్లో ఉన్నవారు మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా దానిలో యాడ్ చేయండి. ప్రతిరోజు 7 గంటలకి పూజ ఆరాధన, పొద్దున 7 గంటలకి దివ్య బలి పూజ. ఇది 2 ముఖ్యమైన విషయం. మధ్యలో బైబిల్ క్లాస్ పాటలు, పొద్దున 6:30కి మార్నింగ్ ప్రేయర్,
రాత్రి 9 గంటలకి రాత్రి ప్రేయర్. ఇవి అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. రేపటి దినం దాని ఒక లిస్టుగా మీకు పంపుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.